Hello everyone, welcome back to my channel. Andarki happy new year 2025. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ రోజు కూడా వాకింగ్ వదలలేదు బికాజ్ ఈ ఫాగ్ చూసి టెంప్ట్ అయిపోయాను. చూడండి, బాగుంది, ఎంత బాగుంది ఫాగ్. నైట్ పడుకోవడం అయితే లేట్ అయింది, కానీ అలారం కొట్టకముందే నాకు తెలివి వచ్చేసింది అనమాట. సో యాజ్ యూజువల్గా నిన్న నైట్ అయితే వాకింగ్కి వద్దు, లేట్ అయిపోయింది అనుకున్నాను. సో 11కి అలా పడుకున్నాము, మళ్ళీ 12కి లేచాము. అంటే జాను పడుకుందనమాట. సో ఇంక తనతో పాటు అలా పడుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. మళ్ళీ ఇంకా లెగాల్సి వచ్చింది. రిషి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసింది. పక్కనే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు కేక్ కటింగ్ అది చేశారు. సో ప్రజెంట్ అయితే ఇంకా మార్నింగే నాకు తెలివి వచ్చేసింది. మార్నింగ్ అంటే ఒక 6:50కి, అప్పుడు ఇంకా ఎక్కువ ఫాగ్ ఉంది. నేను చూస్తే పక్కన శ్రీకాంత్ అసలు పక్కన లేరనమాట. సో బయటకు వచ్చి చూస్తే ఇంకా కాల్ చేశాను, వాకింగ్కి వెళ్ళారన్నారు. వెదర్ బాగుంది కదా, అలా టీ తాగేసి వచ్చారనమాట. తను వచ్చాక మళ్ళీ నేను వచ్చాను, స్టార్ట్ అయ్యాను. సో ఎస్, చాలా బాగుంటుంది మార్నింగ్. అంటే వెదర్ ఎంజాయ్ చేయాలి, నేచర్ ఎంజాయ్ చేయాలి అని అంటే ఇంకా మార్నింగ్ లెగాల్సిందే. చాలా ఎక్కువ ఫాగ్ ఉంది ఈరోజు. న్యూ ఇయర్ బాగా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఈరోజు వాకింగ్ చేసే జనాలు ఎవ్వరూ లేరు. అంటే రోజు చూస్తాం కదా, వాళ్ళు ఎవ్వరూ లేరు. సో నేను అందరూ నైట్ నైట్ వరకు ఫుల్గా లేచి ఉంటారు కదా, మోస్ట్లీ రాలేదు ఎవరు. ఇక్కడ ఈ క్లిప్పింగ్ తీసినప్పుడు అది సన్నో మూనో అర్థం అవ్వలేదు. సో తర్వాత అనుకున్నాను మేబీ సన్నే, మేబీ క్లౌడ్స్ అండ్ ఫాగ్ వల్ల మనకు అలా కనిపిస్తుందని. సో చూడండి, యాక్చువల్లీ మూన్ అనుకొని ఎగ్జైట్ అయిపోయి వీడియో తీశాను. మూన్ కూడా ఇంకా అంటే పోలేదు అండ్ సన్ ఇంకా రాలేదు అనుకొని, కానీ అలా కాదనుకుంటా. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. టైం 7:50 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 8. అయినా ఇంకా ఫాగ్ ఉంది. సో ఇంకా ఫాగ్ ఉంది. నేను మార్నింగ్ ఇలా వాకింగ్కి వెళ్ళి వచ్చిన వెంటనే నేను చేసే పని జర్నలింగ్ అనమాట. ఇప్పటి వరకు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను, డిసెంబర్ స్టార్టింగ్ నుంచి. సో అప్పుడైతే నేను జస్ట్ ఇక ఇలా పేపర్స్లో రాసుకున్నాను అనమాట. పేపర్స్లో నోట్ చేసి పెట్టుకున్నాను. లైక్ ఇలా పేపర్లో ఇలా క్రియేట్ చేసుకొని ఇలా నోట్ చేసి పెట్టుకున్నాను. అండ్ 2025 నుంచి ఈ బుక్. సో ఇదేం లేదు, జర్నలింగ్, మనకి డైరీస్ కూడా వస్తాయి. బట్ నాకేంటో నా ప్రిఫరెన్సెస్ అండ్ నా చాయిసెస్ని బట్టి, లైక్ ఏం నేను నోట్ చేసుకోవాలని దాన్ని బట్టి నేను ఒక ప్లెయిన్ వైట్ బుక్ తీసుకుని అందులో నేను మంచిగా అంత ప్లాన్ చేసుకున్నాను అనమాట. చూపిస్తాను. సో ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి, సో జనవరి మంత్ ఎలాగా అనేది నేను చూపిస్తాను అనమాట, ఎలా నేను నోట్ చేసుకోబోతున్నాను అనేసి. దెన్ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి డ్రాయింగ్ బుక్ తీసుకున్నాను నేను. ప్లెయిన్గా ఉంటుంది అండ్ చాలా వైడ్గా ఉంటాయి పేజెస్ అనేసి. సో ప్లెయిన్ వైట్ బుక్. అండ్ నేను దీనికి ఇలా షీట్ వేసేసాను అనమాట. సో జనవరి ఇక్కడ నుంచి స్టార్ట్. యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ కాబట్టి అంత ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు నీట్గా మన టేస్ట్కి తగ్గట్టు. సో ఇక్కడ గోల్స్ అసలు ఏముంటాయి. సో లీడ్ హెల్దీ లైఫ్ స్టైల్, డోంట్ మిస్ వర్కౌట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి అనేసి. సో సింపుల్ వర్డ్స్లోనే, సింపుల్ సెంటెన్సెస్లో అలా రాసుకున్నాను. విష్ లిస్ట్ అనమాట, అంటే ఏమేమి కావాలి అనేది. లెర్న్ అబాకస్ అండ్ స్కూటీ ప్రజెంట్ లేదు, సో తర్వాత తీసుకోవాలి జాబ్ వచ్చాక అనేసి. సో చూద్దాం, ప్రొఫెషనల్ జాబ్ ఒకటి ఉండాలి బికాజ్ జాను ఇంకా ఉంది కాబట్టి. సో చూద్దాం, దానికి తగ్గట్టు జాబ్. ఓకే. అండ్ మంత్లీ ప్లానర్. సో బర్త్డేస్ అన్నీ నోట్ చేసుకున్నాను. సో జస్ట్ 1 నోట్ లాగా బర్త్డేస్ అవి ఎవరివైనా ఉంటే విష్ చేయడానికి. అండ్ ఇది టు డూ, ఇలా 1 2 ఈరోజు ఏం చేయాలి అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను అనమాట. అండ్ సెకండ్ వన్, థర్డ్ డే, ఫోర్త్ డే అండ్ సండే. ఆ రోజు ఏం పడుతుంది అసలు మనకి పేజెస్ తిప్పి చూడకుండా. సో అలా మంత్కి మొత్తం ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్నది కోట్ ఆఫ్ ద మంత్ అని, ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో ఈజ్ డూయింగ్ యువర్ బెస్ట్ టుడే. కరెక్టే కదా. సో అది ఇదంతా పెద్ద
ఏదో అలా అనిపిస్తుంది కానీ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో చాలా మంచి పని చేశాము స్టార్ట్ చేసి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ హ్యాబిట్ ట్రాకర్ అంటే మీరు ఏమేమి ఫాలో అవుతున్నారు డైలీ ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అనేసి. సో ఫాలో అయిన రోజు మార్క్ చేసుకోవాలి, ఫాలో అవ్వని రోజు లేదు. సో మంత్ ఎండ్‌కి తెలిసిపోతుంది మనం ఎట్లా ఫాలో అయ్యామా లేదా అనేసి. సో నేనేం నోట్ చేసుకున్నా అంటే ప్రస్తుతానికి నాకు మైండ్‌లో వచ్చినవి ఇవే. సో ఏబీసీ జ్యూసు, ఫ్రూట్ నేను చాలా నెగ్లెక్ట్ చేస్తాను అనమాట. అందుకు వాటర్, వర్కౌట్, సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంటే కదా. సో పోస్ట్ వీడియో, ఫ్యామ్ టాక్ డైలీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి డైలీ ఒక్కరు పర్సన్కైనా కాల్ చేయాలి అనేసి. స్క్రీన్ ఫ్రీ ఈటింగ్, బట్ ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. కొన్ని రోజులు అవుతుంది, కొన్ని రోజులు అవ్వట్లేదు. టీవీ అది చూడకుండా మొబైల్ చూడాలండి, టీవీ చూడకుండా తినాలి అందరం కలిసి కూర్చొని అన్నట్టు ఇది. అండ్ సోక్ నట్స్. అండ్ ఆ రోజు ఎలా ఉంది, రేట్ యువర్ డే. సో ఇంకా చాలా ఉంటాయి జర్నలింగ్లో నోట్ చేసుకున్నవి, బట్ నాకు నచ్చింది అలా. అండ్ హైలైట్ ఆఫ్ ద డే, ఆ రోజు ఒక పర్టికులర్ డే ఏమైనా మంచిగా జరిగింది అని అంటే ఆ డేట్ వేసి ఆ డే లైక్ ఆ రోజు ఏం జరిగింది అని నోట్ చేసుకోవడానికి మనకు నచ్చింది ఏదైనా. నో స్పెండ్ డేస్ అంటే ఖర్చు పెట్టకుండా ఉండాలి అనేసి టార్గెట్ అనమాట. అండ్ టు బై లిస్ట్. అండ్ ఇది ఎక్స్పెన్స్ ట్రాకర్, మన డైలీ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టిన అన్నీ నోట్ చేసుకోవడానికి. బికాజ్ నాకు లాస్ట్ మంత్ రాశాను కదా, ఒక ఐడియా వచ్చిందన్నమాట ఎంత అవుతుంది, ఎంత చాలా మనకి ఐడియా వస్తుంది. అండ్ మంత్లీ రిఫ్లెక్షన్. ఫైనల్లీ మంత్ ఎండింగ్కి అసలు మన హ్యాపీగా ఉన్నామా లేదా. NESS సారీ ఇంకా ఫాస్ట్గా రాసేసి HAPPINESS ఓకే. ఫాస్ట్గా రాశాను కదా. అండ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ప్రొడక్టివిటీ, మీ టైం అలా అంతే. ఇంకా ఫిబ్రవరిది కూడా ప్లాన్ చేశాను కానీ ఇంకా నోట్ చేయలేదు. సో మంత్ ఎండింగ్ అయ్యేసరికి ఈ మంత్ ఎప్పటికప్పుడు ఇట్లా డ్రా చేసేసుకోవాలి. ఇది చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు, బట్ సో మనకి ఇది అన్నీ డిజైన్ చేసుకోవడానికి అంటే సింపుల్గా కూడా రాసుకోవచ్చు, బట్ బుక్ ఓపెన్ చేయగానే అని మనం నోట్ చేసుకోగలగాలి కదా. అందుకు నాకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా స్టిక్కర్స్ పెడతారు, అది ఇది అన్నీ పెడతారు, బట్ నేను సింపుల్గా హైలైటర్తో డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో అది నాకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. లాస్ట్ మంత్ అంతా నేను ట్రయల్ వేసి చూశాను, పేపర్స్లో నోట్ చేసుకున్నాను సింపుల్గా. బట్ ఈసారి ఈ బుక్ తీసుకున్నాను. ఒక 6 months వస్తుంది ఇది, అంటే 6 monthsకి ఈ బుక్ సరిపోతుంది. అంటే కావాలంటే సింగిల్గా ఒక బుక్ కూడా పెట్టుకోవచ్చు ఇయర్కి. నాకు డైరీ ప్లెయిన్గా అంత దొరకలేదు అనమాట, ప్లెయిన్ డైరీ అలా. బట్ అయినా సరే ఇదే బాగుంది, నేను నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉందన్నమాట. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. ఈవెన్ నేను కుకింగ్ కూడా ఏమేమి రాసుకోవాలి అనేది, ఏమేమి చేయాలి అనేది కూడా ఒక వీక్ నోట్ చేసి పెట్టేసుకున్నాను. సో బాగుంది. అంటే వెజిటేబుల్స్ తీసుకొచ్చాక అది నేను సపరేట్గా చెప్తాను. తీసుకొచ్చాక సో చూసుకొని దాన్ని బట్టి నోట్ చేసుకోవడం అనమాట. అండ్ నేను అది ఎలా నోట్ చేసుకుంటాను, సింపుల్గా అయిపోయేలాగా చూసుకున్నాను అనమాట, అది కూడా చెప్తాను. సో నేను ఈరోజు నుంచి ఇంకా January 1st ఈరోజు ఎలా ఉంది, ఏం వర్క్స్ ఉన్నాయి అన్నదంతా రాస్తున్నాను. అండ్ హ్యాబిట్ ట్రాకర్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. అంటే నైట్ పడుకునే ముందైనా, లేదు అంటే రేపు మార్నింగ్ అయినా ఈరోజు ఏం జరిగింది అంతా కూడా నోట్ చేసుకోవచ్చు. సో డేలో ఎప్పుడైనా రాసుకోవచ్చు, మన ఇష్టము. బట్ ఇప్పుడు నాకు పీస్ఫుల్గా ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఉండదు, ముగ్గురు పడుకొని ఉన్నారు. సో ఇంట్లో నాకు కొంచెం మైండ్ రిలాక్సింగ్గా ఉన్నప్పుడు కొంచెం ఆలోచనలు వస్తాయి అన్నమాట, ఇప్పుడు రాస్తాను. ఈరోజు హైలైట్ ఆఫ్ ద డే, నాకు డే మార్నింగే చాలా బాగా అనిపించింది. సో ఇయర్ బాగా స్టార్ట్ అయింది, గుడ్ స్టార్ట్. మార్నింగ్ ఫాగ్ ఎంజాయిడ్. సో ఫాగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను, అది నోట్ చేశాను. గ్లాస్ అక్కడుంది, ఎక్కడుంది గ్లాస్? అక్కడ. హ్యాపీ న్యూ ఇయర్ అది కాదు, ఇయర్ అను, ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ కక్క అనుకోండి. సో ఈరోజు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మార్నింగే. సో ఈరోజు డే అంతా ఎలా ఉంది అంటే, ఈరోజు డే అంతా కూడా చాలా బాగుంది. సో హైలైట్ ఆఫ్ ద డే మన ఇష్టం వచ్చింది ఏదైనా రాయొచ్చు, మనకు నచ్చింది డేలోని, ఆర్ 2 విషయాలైనా 3 విషయాలైనా, అది మన ఇష్టం, మన బుక్ కాబట్టి.
సో ఫైనల్లీ ఈరోజు నా టైం అయితే ఇక్కడి వరకు ఉంటుంది. 7:30 అయింది. సో మార్నింగ్ లెగిస్తే మనకంటూ టైం దొరుకుతుంది. మనతో మనం టైం స్పెండ్ చేసుకోగలుగుతాము అనేది నేను చాలా బిలీవ్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా బాగుంది కూడా. సో ఫాగ్ చూడండి. ఆ రోజైతే చాలా ఎక్కువసేపు ఉంది ఫాగ్. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేసి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.